నా ప్రియమైన వారలారా, ప్రభువు మీ పిల్లలను ప్రసిద్ధులుగా హెచ్చించబోతున్నారు. పిల్లలను అలా ఆశీర్వదించి అభివృద్ధి చేస్తారు. రూతు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. రూతు బిడ్డ గురించి ఈ విధంగా చెప్పబడింది. అతని పేరు ఇశ్రాయేలు దేశంలో ప్రసిద్ధి చెందును. ఈ గొప్ప అవకాశాన్ని దేవుడు మీ పిల్లలకు ఇచ్చునుగాక. యేసు నామంలో ఈ ఆశీర్వాదాన్ని బిడ్డపై ఉంచుతున్నాను తండ్రి. తండ్రి దాన్ని ధృవీకరిస్తారు. స్థిరపరచండి, స్థిరపరచండి. మీ జీవం బిడ్డలోకి దిగివచ్చును తండ్రి. పిల్లలలోకి దిగివచ్చునుగాక తండ్రి. దేశంలో ప్రసిద్ధి చెందేలా చేసే ఆత్మ యొక్క శక్తి వారిలోకి దిగిరావాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువా, ఆశీర్వదించు, దయచేసి ఆశీర్వదించు. యేసు నామంలో ఆమేన్. మున్ముందు మీ పిల్లలు ఈ దేశంలోనే అత్యంత గొప్ప మరియు ప్రసిద్ధ వ్యక్తులుగా ఎదుగుతారు. కీర్తన 112:2 ప్రకారం మీరు ప్రభువును భయభక్తులతో అనుసరించడానికి మిమ్మల్ని మీరు అప్పగించుకున్నప్పుడు మీ సంతతి భూమి మీద బలము కలిగి ఉంటుంది. మీ పిల్లల జీవితంలో జరిగే ప్రతి కార్యం బలముగా ఉంటుంది. అది చాలా బలంగా ఉంటుంది. మీ పిల్లలు ఈ దేశంలో గొప్ప శక్తివంతులుగా మారతారు. యథార్థవంతుల వంశం ఆశీర్వదించబడుతుంది. ఈ ఆశీర్వాదాన్ని మీ పిల్లల మీద మీ యథార్థమైన జీవితం నిమిత్తం, భయభక్తుల నిమిత్తం ప్రభువు ఇచ్చునుగాక. తర్వాత యెషయా 54:13 ప్రకారం నీ పిల్లల సమాధానం గొప్పగా ఉంటుంది. ఈరోజు ఎంతమంది పిల్లలు సమాధానం లేక తమ ఇంటి మేడ మీద నుండి దూకి చనిపోతున్నారు, ఇంకా నీళ్లలో దూకి చనిపోతున్నారు. ఎందుకంటే శాంతి ఉండదు. ఒత్తిడి, మానసిక ఒత్తిడి. పిల్లలు తప్పుడు పనులు చేసి ఒత్తిడికి లోనై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్న ఈ సమయంలో ప్రభువు ఇలా అంటున్నారు: నేను నీ పిల్లలకు సమాధానమిస్తాను. నీ పిల్లలందరూ యెహోవా చేత బోధించబడతారు. యేసు ప్రేమతో నింపబడి, యేసు పవిత్రమైన జీవితాన్ని గడుపుతూ, తల్లిదండ్రులను గౌరవించే జీవితాన్ని జీవించి, మేలును అనుభవించేలా చేసి, వారి సమాధానాన్ని సమృద్ధిగా పెంచుతానని ప్రభువు చెబుతున్నారు. దానితో పాటు తల్లిదండ్రులు యథార్థంగా నడుచుకున్నప్పుడు పిల్లలకు భాగ్యం కలుగుతుంది. సామెతలు 27 చెప్తుంది: నీతిమంతుడు తన యథార్థతలో నడుచుకుంటాడు, అతని తర్వాత అతని పిల్లలు ధన్యులవుతారు. తల్లిదండ్రుల కాలంలో కుటుంబంలో భాగ్యం లేకపోయి ఉండవచ్చు. పిల్లలకు అదృష్టం ఉండదు. కానీ మా తండ్రి వెళ్ళిపోయిన తర్వాత ఆయన యథార్థమైన జీవితం, పవిత్రమైన జీవితం, శ్రమల మధ్య ప్రభువు కోసం అన్నింటినీ సహించి చేసిన త్యాగపూరిత సేవ యొక్క ఫలం పిల్లలకు వస్తుంది. మా తండ్రి ప్రభువు దగ్గరకు వెళ్ళిన తర్వాతే మాకు అతిపెద్ద భాగ్యం కలిగింది. మా తండ్రి కన్నీళ్ల వల్ల, ప్రార్థన వల్ల నా జీవితంలో సమృద్ధిగా వచ్చింది. భార్యకు వచ్చింది, పిల్లలకు వచ్చింది, సేవకు వచ్చింది. ఎంత గొప్ప భాగ్యం! మా తండ్రి యథార్థంగా జీవించి, కష్టపడి, త్యాగం చేసి, తన జీవితాన్ని ప్రభువు కోసమే అంకితం చేసి ప్రభువు చెంతకు చేరారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన ప్రార్థన, ఆయన కన్నీళ్లు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. దానివల్ల మాకు భాగ్యం కలిగింది. మా ద్వారా కోట్లాది ప్రజలకు భాగ్యం కలుగుతుంది. దేశాలకు భాగ్యం. ప్రియమైన వారలారా, నీతిమంతుడు తన యథార్థతలో నడుస్తాడు. అతని తర్వాత అతని పిల్లలు ధన్యులవుతారు. మీ యథార్థతను బట్టి మీ పిల్లలు ఈ భాగ్యాన్ని అనుభవించేలా ప్రభువు చేస్తారు. నిరాశపడకండి. నిరంతరం యథార్థంగా నడుచుకోండి. యథార్థవంతునికి ప్రభువు తోడుంటారు. యథార్థంగా నడుచుకునే వారికి ఆయన మేలు చేస్తారు. యథార్థతను విడిచిపెట్టకుండా ఉందాము. ఎలాంటి పరిస్థితుల్లోనూ అలసిపోకుండా ఉందాం. నిరంతరం యథార్థతలో నడుద్దాం. మన పిల్లలకు సరైన సమయానికి అదృష్టం వస్తుంది. కంగారు పడకండి. తర్వాతి విషయం, శిక్షణ పిల్లలను ధన్యులుగా మారుస్తుంది. సామెతలు 29:17. నీ కుమారుని శిక్షించుము, అతను నీకు నెమ్మదిని ఇస్తాడు.
నీ ప్రాణానికి ఆనందాన్ని కలిగిస్తాడు. కాబట్టి కుమారుడిని, కుమార్తెను సన్మార్గంలో నడిపించాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీరు చెయ్యవలసిన సేవను చెయ్యండి. మీ పిల్లలు మీ ఆత్మకు ఆనందాన్ని కలిగిస్తారు. దానితో పాటు అచంచలమైన విశ్వాసం. మీలో విశ్వాసం ఉన్నప్పుడు, పోరాటాల మధ్య కూడా ప్రభువును హత్తుకున్నప్పుడు ఆ విశ్వాసం మీ పిల్లల మీద, మనవళ్ల మీద భాగ్యాన్ని తీసుకువస్తుంది. 2 తిమోతి 1-5 అలా ఉంది. ప్రియమైన వారలారా, ఈ కృపను ప్రభువు మీకు కూడా అనుగ్రహించునుగాక. మీ పిల్లలు భూమిపై బలవంతులుగా ఉంటారు. తండ్రి ఈ కార్యాలన్నీ చేస్తున్నప్పుడు పిల్లలను ఆశీర్వదించి వారి పిల్లల పేర్లు, మనవళ్ల పేర్లు ప్రసిద్ధి చెందేలా వారిని హెచ్చించు నాయనా, హెచ్చించు. దేశంలో వారిని ఉన్నత స్థానంలో నిలపండి. వారు సమాధానంతో నిండియుందురుగాక. నువ్వే వారికి బోధించు. లోక సంబంధమైన కీడు ఏదీ వారికి రాకూడదు. మానసిక ఒత్తిడి, ఆత్మహత్య, నష్టం, అనవసరమైన సంబంధాలు, కలత ఏవీ పిల్లలకు రాకుండా భూమి మీద బలవంతులుగా ఉండేలా చెయ్యి. నీతో కలిసి ఉండేలా, నీ పోలికను ధరించుకునేలా, తల్లిదండ్రులకు ఆనందాన్నిచ్చే పిల్లలుగా ఉండేలా నీవు కృపచూపి వారిని ఘనపరచాలని, ఆశీర్వదించి పిల్లలను ప్రసిద్ధి చెందేలా చేయాలని యేసునామంలో వేడుకుంటున్నాము పరలోకపు తండ్రి. ఆమెన్. నాకు ప్రియమైన వారలారా, ఉద్యోగ ఆశీర్వాద పథకం జాబ్ బ్లెస్సింగ్ ప్లాన్ జీసస్ కాల్స్ పరిచర్యలో ఉంది. ఉద్యోగం కోసం ప్రార్థించాలనుకునేవారు, ఉద్యోగంలో అభివృద్ధి చెందాలని, స్థిరంగా ఉండాలని, పదోన్నతి పొందాలని, ఉద్యోగం లభించాలని కోరుకునేవారు ఈ పథకంలో చేరి నష్టాల్లో ఉన్న ఇతరులకు టెలిఫోన్ ప్రార్థనా గోపురం ద్వారా కోట్ల మందికి ఆశీర్వాదంగా ఉండేలా చేయాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాను. ఈ జాబ్ బ్లెస్సింగ్ ప్లాన్లో చేరే ప్రతి ఒక్కరిని దేవుడు నిండు మనసుతో ఆశీర్వదించి హెచ్చిస్తారు. కాబట్టి మీరు కూడా ఈ ధన్యతను పొందగలుగుతారు. ఒక మిత్రుడు దాని గురించి చెబుతాడు. శ్రద్ధగా వినండి. మీరు నిరుద్యోగతతో బాధపడుతున్నారా? భవిష్యత్తులో మంచి స్థాయిలో మిమ్మల్ని మీరు చూసుకోవాలనుకుంటున్నారా? ఇలాగా ఆలోచిస్తున్న మీ అందరికీ ఒక శుభవార్త. మన యేసు పిలుచున్నాడులో గల ఉద్యోగ ఆశీర్వాద పథకంలో చేరి మీ జీవితంలో ఫలభరితమైన ఆశీర్వాదంలో పొందండి. ఈ పథకంలో చేరాలనుకుంటే మా వెబ్సైట్ www.jesuscalls.orgని సంప్రదించగలరు. లేదా మా నెంబర్ 04423456677ను సంప్రదించగలరు. మీ పేరు నమోదు చేసుకొని పూర్తి ఆశీర్వాదంలో అనుభవించండి.